ఎవరీవన్, ఇంకొక కొత్త నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను. ఎవరైతే యూనిఫామ్ జాబ్స్ అదే సోల్జర్ కానీ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఇది మన తెలంగాణలో కూడా రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది ఏంటంటే మనకి టెరిటోరియల్ ఆర్మీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఇన్ఫంట్రీ బెటాలియన్ టెరిటోరియల్ ఆర్మీ. సో ఆర్మీకి సంబంధించిన వేకెన్సీస్. సో దీంట్లో ఏంటంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది చూపిస్తానండి. సో వేకెన్సీస్ ఆఫ్ రిక్రూట్మెంట్ దేనికి రిక్రూట్ చేస్తున్నారంటే సోల్జర్లో డిఫరెంట్ ట్రేడ్స్ చూసుకోవచ్చు. డిఫరెంట్ ట్రేడ్స్ అండి. సో మనకి తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు 16th నవంబర్ రోజు ఉందండి. సో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, సో తెలంగాణకు సంబంధించిన ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఉందన్నమాట. ఆల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్కడ అంటే మనకి సో టైం వచ్చేసి ఆ రోజు లాస్ట్ 10 o'clock వరకు అలౌ చేస్తారు. 10 దాటిందంటే అలౌ చేయరు. సో దీనికి సెంటర్ ఎక్కడ అంటే మనకి ఇక్కడ చూసుకున్నది లొకేషన్ తాపర్ స్టేడియం ఏఓసి సెంటర్ సికింద్రాబాద్. సో ఈ సికింద్రాబాద్లో ఉందండి ఏఓసి సెంటర్ అనేది. సో ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. ఇక్కడ ర్యాలీ జరిగేదానికి మనకి టోటల్ 298 వేకెన్సీస్కి రిక్రూట్ చేస్తున్నారు. దాంట్లో ఇంక్లూడింగ్ ట్రేడ్స్మెన్, ఇంక్లూడింగ్ క్లర్క్, చీఫ్ కమ్యూనిటీ 5, చీఫ్ స్పెషల్ 1. సో ఇలా డిఫరెంట్ ఉన్నాయండి. వాటికి అప్లై చేసుకోవచ్చు. సో మనకు టైం ఏంటంటే ఇక్కడ చూడవచ్చు 16th నవంబర్ రోజు అంటే నెక్స్ట్ మంత్. సో రిక్రూట్మెంట్ షెడ్యూల్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారండి. సెంటర్ కొల్లాపూర్ మహారాష్ట్రలో శివాజీ స్టేడియం, శివాజీ యూనివర్సిటీ కొల్లాపూర్లో ఇచ్చారండి. సో దీనికి ఏ యూనిట్స్కి అనేది ఇక్కడ ఇచ్చారు. వేకెన్సీ వచ్చేసి 195 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన దాంట్లో మనకు తెలంగాణ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉందండి. 16th నవంబర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ గుజరాత్ స్టేట్ ఫాలోయింగ్ 4 districts ఆఫ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర, గుజరాత్ అండ్ తెలంగాణ వాళ్ళకి 16th నవంబర్ రోజు టైం ఇచ్చారు. సో ఆ రోజు రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందండి. ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, అక్కడ వెళ్ళి అటెండ్ కండి. అట్లాగే ఏపీ వాళ్ళకి కూడా అండి. ఏపీ వాళ్ళకి చూసుకున్నట్టయితే తెలంగాణలో ఇచ్చారు. సో ఇదొక సో ఏపీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఏఓసి సెంటర్ సికింద్రాబాద్ దగ్గర ఇచ్చారండి. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఏపీ వాళ్ళకి సేమ్ 16th నవంబర్ రోజే ఉంది. అది ఇక్కడ ఉందన్నమాట మనకి. ఈ రెండిట్లో ఉన్నాయి. సో అట్లా డిఫరెంట్ అండ్ అలాగే 18th రోజు వేరే డిస్ట్రిక్ట్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చు. మన తెలంగాణలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి 11 districts ఆఫ్ తెలంగాణ స్టేట్కి 18th రోజు ఉంది. అది మనకు ఇక్కడే ఉందండి ఏఓసి సెంటర్లో. సికింద్రాబాద్ ఏఓసి సెంటర్ ఏదైతే ఉందో అక్కడే ఈ వేకెన్సీస్కి ఉన్నాయండి. ఇది మంచి ఆపర్చునిటీ అండి. 16th రోజేమో మహారాష్ట్రలో ఉంది, 18th రోజేమో మనకి 18th and 19th రోజు మన ఏఓసి సెంటర్ దగ్గర సికింద్రాబాద్ దగ్గర ఉందండి. సో ఇదొక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే సోల్జర్ రిలేటెడ్ ఉన్నారో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అండి. సో అట్లాగే 21 రోజు కూడా ఉందండి. 21 రోజు 21st నవంబర్ రోజు కూడా ఇంకో 11 districts ఉన్నాయి. ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేశారు. సో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎప్పుడు ఉందనేది అప్పుడు చూసుకొని క్లారిటీగా వెళ్ళండి. సో దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే మనకి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 18 to 42 years, 18 to 42 years. సోల్జర్ డ్యూటీ. సో దీనికి ఏంటంటే 10th క్లాసు, సోల్జర్ ట్రక్ అయితేనేమో ఇంటర్మీడియట్, సోల్జర్ ట్రేడ్స్మెన్ 10th క్లాసు. సో ఇది ఏంటంటే అండి ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే అండి ఇది. సో ఆ జోన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ జోన్కి అప్లై చేసుకోవాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకోండి. ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఎలిజిబుల్. సో టాటూస్ ఇవన్నీ ఎవరైతే ఫిట్నెస్ రిలేటెడ్ అవన్నీ ఉన్నాయండి అవన్నీ చూసుకోవచ్చు. దీనికి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు మనం.
సో రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా ఏమి ఇస్తారు అనేది ఆ సిలబస్ కూడా ఇచ్చాడండి, అది కూడా చూసుకోవచ్చు. సో ఇదేంటంటే ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు ఆర్మీలో పనిచేయడానికి, అంటే ఏదైనా అవసరం పడ్డప్పుడు ట్రైనింగ్ ఇచ్చి పెడతారండి. ఏదైనా అవసరం పడ్డప్పుడు వాళ్ళు వెళ్ళి జాయిన్ కావచ్చు అనమాట. సో దానికోసమని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో మనము ఏ జోన్కి వస్తాం అనేది ఇక్కడ ఇచ్చారండి, చూసుకోవచ్చు. ఆ జోన్లో ఉన్నప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. సో మనం జోన్ 4లోకి వస్తాం. వీళ్ళ ప్రకారం ఆ జోన్ టైమింగ్స్ ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.